వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రేణు దేశాయ్ నటీమణి, ఎన్జిఓ ఆర్గనైజర్. ఆవిడ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడతో పాటు యాంకర్ రష్మి గౌతమ్, అలాగే ఇంకా కొంతమంది హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా ఈ సింబయాసిస్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి లెటర్, ఆర్డర్ ఇచ్చినటువంటి కల్నల్ మాట్లాడినటువంటి తీరు, వాటి మీద, అలాగే చంపబడినటువంటి దాదాపు ఒక 100 స్ట్రీట్ డాగ్స్ విత్ పప్పీస్, వాటికి సంబంధించి న్యూస్ తెలిసిన తర్వాత ఆవిడ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అగ్రెసివ్గా మాట్లాడుతూ ఆవిడ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం నో వన్ కెన్ హ్యావ్. ఎవరి దగ్గర లేదు, ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఒక కుక్కకి పిచ్చెక్కింది, లేదు ఒక 5 కుక్కలకి పిచ్చెక్కింది. వాటి వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో ఉండేటువంటి మనుషులకి, పిల్లలకి ఇలా ఇబ్బంది కలుగుతుంది. చాలామందిని కరిచాయి, రేబీస్ వస్తుంది, దీనివల్ల ఇలా అవుతుంది అన్నప్పుడు ఆ 5ని చంపేశారు అనుకుందాం. యాజ్ పర్ ఆ లెటర్ ప్రకారం చూసినప్పుడు చంపేశారని అనుకుందాం. ఆ 5 వల్ల మరి మిగతా 100 కుక్కల్ని చంపేయడం అంటే? దీనికి ఆవిడ అడిగినటువంటి ప్రశ్న, మగాళ్ళు మీరు రేపులు చేస్తున్నారు కదా అంటే, అందరినీ కాదండి, రేప్ చేస్తున్నారు కదా మగాళ్ళు, చేసిన వాడికి శిక్ష వేస్తున్నారా? లేదు మగాళ్ళందరూ కూడా అంతే అని మగాళ్ళందరికీ వేస్తే అంటే మనుషుల్ని జంతువులతో పోలుస్తున్నారా అంటే, మరి జంతువులను మనుషులతో పోలుస్తున్నారా అన్నటువంటిది వైస్ వర్సా. ఈ పాయింట్లోనే మగాళ్ళందరూ రేప్ చేస్తున్నారని చెప్పి మగాళ్ళే అవసరం లేదు, అందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అంటే ఎలాగా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు. అలాగే ఒక 5 కుక్కలు కరుస్తున్నాయి అంటే ఆ 5ని స్టెరిలైజ్ చేయకుండా మొత్తం కుక్కలన్నింటినీ చంపేస్తారా అని చెప్పి ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర అయితే డెఫినెట్గా లేదు. అలాగే ఇంకా చాలా మాట్లాడారు. మగాళ్ళు రేప్ చేస్తారు, మగాళ్ళు మర్డర్లు చేస్తారు, అంత మాత్రాన మగాళ్ళు అందరూ రేపిస్టులు, హంతకులు అంటామా? రేపు మర్డర్లు చేసిన మగాళ్ళందరినీ పట్టుకుని చంపేయాలా? బుద్ధుందా కొంచెం అయినా? చిన్నపిల్లలపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు కలిచివేస్తున్నాయి. అయితే వాటిని చంపడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూడాలి. ఎక్కడైనా కుక్క పిల్లలకు హాని చేస్తున్నాయని కుక్కలు పిల్లలకు హాని చేస్తున్నాయని భావిస్తే ఆ వివరాలు మాకు చేయండి, మేము ఎన్జిఓస్ నడిపిస్తున్నాం, మేము వాటికి సంబంధించినటువంటి యాక్షన్ మేము తీసుకుంటాము, మేము ప్రొక్యూర్ చేస్తాం కావాలంటే వాటిని. ఎందుకంటే మనం కూడా ర్యాష్ డ్రైవ్ చేస్తున్నాం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. దానికి నాకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పారండి కొంతమంది. కుక్కలు మన మీదకి ఎక్కడ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎగబడతాయి, ఎక్కడ అంటే బండి మీద వెళ్ళేటప్పుడు, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తక్కువ, బండి మీద వెళ్ళేటప్పుడు, కార్లు వెళ్ళేటప్పుడు ఎందుకు వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి ఇచ్చేస్తాయంటే, ఎక్కడైతే మన మీదకి ఎగబడడానికి స్టార్ట్ అవుతున్నాయో అదే ప్లేస్లో వాటితో పాటే ఉండే ఒక కుక్కనో కుక్క పిల్లనో ఏదో కారో బస్సో బైకో ఏదో ఒకటి గుద్ది చంపేయడం. దాంతో ఆ వచ్చేవన్నీ కూడా మనం చంపడానికి వస్తున్నాయి అనేటువంటి ఒక మెంటల్ ట్రామాతోటి అవి మీదకి వస్తాయట. ఒక మెంటల్ ట్రామాతోటి. ఎన్ని వీధి కుక్కలు, ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం మనం, ట్రాఫిక్ సిగ్నల్ మనుషులు క్రాస్ చేసి వెళ్ళిపోతారు, బట్ కుక్క చెయ్యనివి ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేసి ఆ పోలీస్ తీసుకెళ్తూ ఉంటే ఆ జిబ్రా క్రాసింగ్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు ఆ వీడియోలు ఎన్నో చూసి భలే ఉన్నాయని నవ్వుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి కూడా ఇలాగే ఉన్నాయి. ప్రతిరోజు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరి ఆ కారణంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసేస్తుందా? ద గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నో, అన్ఫార్చునేట్లీ. మేము ఫ్రీబీస్ ఇవ్వాలంటే మాకు ఆదాయం కావాలంటే మిగతా ఎన్ని పనులు చేసినా రానటువంటి ఆదాయం మద్యం మీద వస్తుంది, కాబట్టి మేము షాపులు ముయ్యం. అక్కడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాం, డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతాము, ఫైన్లు వేస్తాము, కానీ పొద్దున్నే ఓపెన్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం దాకా బెల్ట్ షాపులు అక్కడే నడుపుతాం. బెల్ట్ ఇన్ ద సెన్స్ పర్మిట్ రూమ్స్. ఒరే మీకు అక్కడ కొనుక్కోవడానికి పెట్టామరా మేము, మీరు అక్కడ తాగడానికి కాదురా అని చెప్పి అక్కడ కనీసం ఒక సెక్యూరిటీ పెట్టాలి, ఇక్కడ జరగకుండా చూడాలి. అలా చేస్తే పర్మిట్ రూమ్లు ఇస్తే ఇది అంటే డబ్బులు కావాలి, మరి ఫ్రీబీస్ ఇవ్వాలి, అధికారంలో ఉండాలంటే ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి కామన్. కుక్కలకు ఓటు లేదు కదా, ఆ ఓటు వేయలేవు కదా, లేదంటే వాటికి కూడా మనం పెట్టుండేవాళ్ళేమో. రైట్? నిజంగా అదే అనిపిస్తుంది. ఈ కుక్కలకి, జంతువులకి, వీటికి కూడా ఓటు హక్కు ఉంటే, ఈ జంతువులకి ఓటు హక్కు ఉంటే ప్రతి జంతువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు అట్టుకోవడం, గడ్డం పట్టుకోవడం చేసి ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. అలా ఉంది పరిస్థితి. తర్వాత మనుషులు చేసే తప్పులకి లేనటువంటి కఠినమైన నియమాలు కేవలం మూగజీవాల విషయంలో ఎందుకు అమలు చేస్తున్నారు? ఫ్యాక్ట్ అగైన్, చాలా ఫ్యాక్ట్. ఒక ఇంట్లో ఏదో జరుగుతుంది అంటే పక్కన వాడి కొంపలో జరుగుతుంది కదా, మనకెందుకు లేని ఊరుకుంటాడు, ఎవడు వెళ్ళడు. అలా జరుగుతుందని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అలాంటప్పుడు మూగజీవాలు, ఒక మూగజీవి చేసిందని 100 మూగజీవాలను చంపేయడం అనేది మగతనం అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నించిన దానికి నో ఆన్సర్.
నో ఆన్సర్. అండ్ ఇలాగా ఇబ్బంది అవుతుందని చెప్పి పావురాలని కుక్కల్ని చంపేసుకుంటూ పోతే రేపు పొద్దున్న వృద్ధాప్యంలో ఉండి భారంగా ఉండేటువంటి తల్లిదండ్రులను కూడా ఇలాగ చంపేస్తారా? చంపేయడం కాదమ్మా. ఈ విషయానికి సమాధానం ఉంది ఏంటంటే, ఇలా జరిగితే వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. అట్లీస్ట్ చంపకుండా వదులుతున్నారు, సంతోషించాలి. నిజంగా ఈ ఐడియా వచ్చిందంటే ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో. చూస్తున్నాం ఆయన ఆస్తి కోసం చంపేసిన మనవడని, ఆస్తి కోసం చంపేసిన ఇదని అదని ఎన్నో చూస్తున్నాం కదా. ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? సమయానికి తగు మాటలాడిన అని త్యాగరాజ స్వామి వారు ఎప్పుడో చెప్పారు. అలాగే కాలంతో పాటే ప్రకృతితో పాటే మనం పోతూ ఉండాలి, అంతే తప్ప ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఎలాగా బట్టలు వచ్చేసి పూర్తిగా గుండైపోయి బోడిగుండు, ఇంకా వెంట్రుక కూడా మొలవదు అన్న దగ్గర నేను దాని మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఛాలెంజ్ ఇస్తారు చూసారా, అలా ఉంటుందన్నమాట. అంతకుమించి చెప్పడానికి లేదు. అండ్ ఇక మీడియా పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకి ఎలాగో సమాధానాలు లేవు అడిగిన ప్రశ్నలకి. బట్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ ఎషేమ్డ్. మరి అక్కడ అడిగింది మీడియా వీక్తో ఏంటో తెలియదు. అలాగే కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు అక్కడ వాదిస్తూ, బికాస్ షీ గాట్ అగ్రెషన్. చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆవేశంగా మాట్లాడి తలతిక్క ప్రశ్నలు వేస్తావేంటి, వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు వేస్తావేంటి. అక్కడ చచ్చిపోయినటువంటి లేదు చంపబడినటువంటి కుక్కల గురించి మాట్లాడుతూ మూగజీవాల గురించి మాట్లాడడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. యానిమల్ ఎన్జిఓస్ తరపున వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దానికి ఏం చేయాలి, ఇగో ఇలా జరిగింది, దీనికి మీ సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, జంతు ప్రేమికులు మీలా కూడా ఉన్నారు, ప్రెస్లలో కూడా ఉన్నారు, మీరు మీ నెరేటివ్ మార్చుకోండి, ఆ హెడ్లైన్స్ పెట్టడం అనేది కూడా కాస్త ఆలోచించండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక 50-60 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా లేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీ వ్యక్తిగత జీవితంలో నీ కొంపలో ఇలా జరిగితే ఇలాగే మాట్లాడతావా, ఇదే చేస్తావా, నీ పిల్లల్ని గరిస్తే ఇదే చేస్తావా అంటే ఆవిడ వ్యక్తిగత జీవితం. అది కాకుండా పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదో పెద్ద చావు అయిపోయింది ఆవిడకి. ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అంటే మాకెలాగో మీడియాకి మాట అంటున్నా, ఎవరైతే రేణుదేశాయ్ దగ్గరికి వెళ్ళి కావాలని పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే అడగడానికి, అప్పని ఆవిడ ఉద్దేశం వేరే అవ్వచ్చు, వేరే ఇంకో దానికి సంబంధించి అవ్వచ్చు, ఏదైనా సినిమా గురించి అవ్వచ్చు, ఏదైనా కార్యక్రమం గురించి అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఇస్. ఆవిడ ప్రెస్కు వస్తున్నారు, ప్రెస్ ముందు మాట్లాడుతున్నారంటే ఫస్ట్ తీసుకెళ్ళి అడగాల్సింది ఏంటంటే మా టీఆర్పీలు పెంచుకోవడానికి ఇంకేముంది, ఇగో పవన్ కళ్యాణ్ని ఇలా మాట్లాడేసి రేణుదేశాయ్. ఇంతే మా నెరేటివ్, ఇంతే. అందుకే మీడియా అంటే సిగ్గుపడాలి. ఉన్నది ఉన్నట్టు చెప్దాం అనేటువంటిది ఏ క్వశ్చన్ ఉండదు, రైట్? ఏ మీడియాకి లేదు. పుంఖాలుగా ఉన్నటువంటి మాలాంటి యూట్యూబ్ ఛానల్స్కి లేదు. ఫోర్త్ ఎస్టేట్ అన్నటువంటి పాయింట్లో లైసెన్సులతో నడిపించేటువంటి పెద్ద పెద్ద ఛానల్స్కి వాళ్ళకి లేదు. అసలు అడిగేటువంటి జర్నలిస్టులు మేము మాకే లేదు. ఏం చెప్పాలి? ఎవరి దగ్గర సమాధానం లేదమ్మా మీరు అడిగేటువంటి దానికి. రేపులు చేసే వాళ్ళని చంపడమా? అయ్యో ఇది భారతదేశం, ఏమనుకుంటున్నారు? రేపులు చేసే వాళ్ళని ఇక్కడ చంపడం ఉండదు, బెయిల్ ఇచ్చి పంపిస్తాం. మా ఆనందం కోసం మేము గాలిపటాలు ఎగరేస్తూ దానికి మాంసాలు కడతాము, దానికి గాజు పెంకులు ఇవన్నీ కూడా వేస్తాము. పక్షులు ఏవైనా సరే, పావురాలు ఒకటే కాదు, పక్షులు ఏవైనా సరే వాటికి తగులుకొని పీకలుగా వేసుకొని చచ్చిపోయేదాకా మేము మా ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే గాలిపటం మాకు ఇష్టం కాబట్టి. అండ్ అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏంటంటే అదే గాలిపటాల దారాలు కాదు, ఈ మాంజాలకి మనుషుల పీకలు తెగిపోయి చచ్చిపోయినా సరే వి డోంట్ ఈవెన్ కేర్. అంతకుమించి ఏమని చెప్పడానికి? మనల్ని మనమే అనుకోవాలి. ఒక పాలసీ తీసుకురావాలి, డెఫినెట్గా ఒక పాలసీ రావాలి, తప్పులేదు. ఎక్కడైతే అగ్రెసివ్ డాగ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మెకానిజం ఒకటి ఏర్పాటు చేసి వాటికంటూ ఎలా చేయాలి అనేది. ఎందుకంటే ఎంతోమంది ఈ స్టేరీ డాగ్స్కి సంబంధించి యానిమల్ హాస్పిటల్స్ అని ఇంకోటిని పెట్టి కాళ్ళు విరిగిపోయినవి, యాక్సిడెంట్లో కాళ్ళు విరగ్గొట్టబడినవి. కొంతమంది ఉంటారు దీపావళి బాంబులు తీసుకెళ్ళి కుక్క నోట్లో పెట్టి పేలుస్తూ ఉంటారు. మరి వాళ్ళని ఏం చేయాలి? మనకంటే హాస్పిటల్స్ ఉన్నాయి. నాకు తెలియక నేను నోట్లో బాంబు పెట్టుకున్నాను, నాకు పేలిపోయిందంటే మా అమ్మ బాబు తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఏమండి పెచ్చినా కొడుకు ఇలా చేశాడు, కాస్త నోటికి కుట్లేయండి, ఇలా చేయండి, రేపని రోజు పాపం ఇదే అని చెప్పి ఏదో ఒకటి చెప్తారు. కానీ కుక్కలకి ఎవరున్నారు? దీనికి సమాధానం ఉండదు. చేయించేది అంతా మళ్ళీ మనమే. కుక్కలకి ఊరికే కోపం రాదు, మనుషులకి ఊరికే రాదు. ఎవరో ఒకళ్ళు ప్రవోక్ చేస్తారు, వాటిని కూడా ప్రవోక్ చేస్తాం, కర్రతో కొట్టో ఇంకోటి చేసో. ఒరే వీడి దగ్గరికి వెళ్తే కొడతాడు రా అనేటువంటిది వస్తుంది. వాడిని చూసినప్పుడు అలా గుర్రమనాలనిపిస్తుంది.
ఇంకా తిక్కగా ఏమైనా చేస్తే కరవాలనిపిస్తుంది వాటికి. మనకు మాత్రం రాదా? అకారణంగా ఎవడన్నా ఓ మాట అన్నాడంటే పిచ్చగొట్టుడు కొట్టట్లా పోయి రోడ్డు మీద. ఏమిటో ఇలాంటి టాపిక్లు వచ్చినప్పుడల్లా మాట్లాడడంతో సరిపోతుంది తప్పితే సొల్యూషన్ ఉంటుంది అని అనుకోవడం మన చిత్త భ్రమ. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.